హలో, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఇంట్లో బిస్కెట్స్ తయారు చేశానండి. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెడితే చాలా బాగుంటుంది. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. బిస్కెట్స్ కోసం ముందుగా బటర్ తీసుకొని దానిలో షుగర్ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మైదా పిండి కాకపోతే గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నాకు మైదా పిండి ఉంది కాబట్టి మైదా పిండి యూజ్ చేస్తున్నా. తర్వాత అందులో జీడిపప్పు, బాదం పప్పు, ఫ్లాక్ సీడ్స్ లైట్గా రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని ఆ బటర్ షుగర్ మిక్చర్లో వేసి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం దగ్గరకు వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. బటర్ వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇలా మంచిగా కలుపుకుంటే మనం బిస్కెట్ షేప్ చేసుకోవడానికి రెడీ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. మొత్తాన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత చిన్నగా మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని నచ్చిన షేప్లో చేసుకొని అన్నిటినీ రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బిస్కెట్స్ని ఓవెన్లో చేసుకుంటారు. ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్లో చేస్తారు కాబట్టి కుక్కర్ని ముందుగా ఒక 10 నిమిషాల పాటు ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలి. అలా హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో ఇలా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నిటినీ వేసి ఒక్క 15 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూస్తే సరిపోతుంది. అది మంచిగా కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవడం. ఫస్ట్ టైం చూసిన వెంటనే పైన కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కూల్ అయ్యేటప్పటికి అది గట్టిపడిపోతుంది, నార్మల్ బిస్కెట్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా బేక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.